ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు. సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము, సేయింగ్ దట్ అసలు సీనియర్ సిటిజన్ కి మాత్రమే అపీల్ ప్రొవిజన్ ఉంది. అంటే ఆర్డీఓ ఏమైనా తక్కువ మెయింటెనెన్స్ ఇచ్చినా, లేదంటే ఆర్డీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అపీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియజేస్తున్నాము. అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసే సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కూడా మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్ గా మీ పార్టిసిపేషన్, మీ సపోర్ట్ తోనే అదొక మంచి సెంటర్ గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో డెఫినెట్ గా మేము అసెస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక 53 కేసెస్ ఉండగా వాటిల్లో ఆల్మోస్ట్ 44 కేసెస్ డిస్పోజ్ చేశారు. కొన్ని కేసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆ కేసెస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా మేము రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాము. సో ఈ చట్టంలో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ మెయింటెనెన్స్, ద సెకండ్ ఇస్ ఏవైతే సేల్ డీడ్స్ క్యాన్సిలేషన్ కోసం ఒక ఆస్పెక్ట్ ఉంది, థర్డ్ ఇస్ ఎవిక్షన్ ఆర్డర్స్ గురించి ఒకటి ఉంది. ఈ 3 పాయింట్స్ అనేటివి చాలా ఇంట్రెస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ లో మనం తీసుకొచ్చిన పాయింట్స్. ఈ 3 పాయింట్స్ లో కూడా మనము గుర్తించాల్సింది ఒకటి ఏమంటే, the cases have to come forward with amicable solution. Because ఇది సపోజ్ మనము బయట వాళ్ళతో ఎక్కడైనా పబ్లిక్ స్పేస్ లో సీనియర్ సిటిజన్ తో ఎదురైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అక్కడ డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ రూల్స్ మనము తీసుకోవాలి. అండ్ దానికి మేము ఆల్వేస్ సహకరిస్తాము. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వాలని మేము కోరుతున్నాము. బికాజ్ ఒక్కసారి అది కేసు అయ్యి ప్లస్ పోలీస్ కేసు, ఆర్డర్స్, కోర్ట్ అయితే ఫ్యామిలీని ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ ఆర్డీఓ ట్రిబ్యునల్స్ అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కేసెస్ లో సీనియర్ సిటిజన్స్ నుంచి రిక్వెస్ట్ కూడా ఏమంటే, మీరు మీ ఉన్న ఫోరమ్స్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫోరమ్స్ లో కూడా మీరు ఎవరైతే ఇంతకుముందు ప్రాబబ్లీ కౌన్సిలర్స్ గా పనిచేసి ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ గా, లాయర్స్ గా పనిచేసి ఉంటారు, మీరు కౌన్సిలింగ్ సెల్ లాంటిది పెట్టి కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వేర్ యాక్ట్ ఉపయోగించి మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ గానే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సెటిల్ అయిపోతాయి, అట్లాంటి కేసెస్ ఫస్ట్ రిజాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే అట్లాంటి కేసెస్ మనకి ఎంత ఎఫర్ట్ పెట్టినా మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ తో అవ్వని కేసెస్ మనము డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ది ఆర్డీఓ ట్రిబ్యునల్.